కడప జిల్లాలో సంక్రాంతి సందడి నెలకొంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అనుచరులతో కలిసి భోగి మంటలను వేశారు. అనంతరం క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సరదాగా క్రికెట్ ఆడారు. రైతుల ఇంట కొత్త కాంతులను వెదజల్లే పండగ సంక్రాంతి అని తెలిపారు. ఈ పండగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. 2026వ సంవత్సరం భోగి సంక్రాంతి కనంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి ప్రదంలో ముందుకెళ్తూ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ కడప నియోజకవర్గము భవిష్యత్తులో మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఈరోజు కూటమికి సంబంధించిన సభ్యులందరూ ఇంకా ప్రజలకు తోడుకుంటూ ప్రజాసేవలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో మిగిలింది దహనాలు దగ్ధాలే. అత్యంత ఎడ్యుకేషన్ సిస్టంలో పీపీపీ విధానం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం. ఒక చదువుకున్న వ్యక్తిగా కాలేజీల నిర్వహణ, ముఖ్యంగా మెడికల్ కాలేజీల నిర్వహణ ఎంత కష్టతరమో అవగాహన ఉన్న మనిషిగా నేను పీపీపీ విధానాన్ని సందర్భంగా సమర్థిస్తున్నాను. ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసి ఉండడం కాదు. మెడికల్ కాలేజీ నిర్వహణ అంటే ప్రజలకు మెడికల్ కాలేజీని, విద్యార్థులకు మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకురావాలి అని అంటే దాని సమగ్ర